Hi friends, welcome to Enadu Pratibha. This is Satyanarayana, faculty in Polity. ఇండియన్ పాలిటీకి సంబంధించి పోటీ పరీక్షలలో అత్యంత కీలకమైన అంశాన్ని పరిశీలిస్తే రాజ్యాంగ ప్రవేశిక దీనినే ఆంగ్లంలో ప్రియాంబుల్గా పేర్కొంటాం. ఏమిటి రాజ్యాంగ ప్రవేశిక? భారత రాజ్యాంగ ప్రవేశికతో ప్రారంభమవుతుంది. మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ ప్రవేశిక అనే ఈ భావనను అమెరికా దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు. మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ ప్రవేశిక అనే ఈ భావనను అమెరికా దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు. ఈ రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగం యొక్క మూలతత్వం, రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతం, రాజ్యాంగం యొక్క ముందు మాట అనగా ఇండెక్స్గా పేర్కొనవచ్చును. ఈ రాజ్యాంగ ప్రవేశిక యొక్క మౌలికాంశాన్ని పరిశీలిస్తే భారత రాజ్యాంగ ప్రవేశికకు మూలమైన అంశంగా దేన్ని పేర్కొంటామంటే 1946 డిసెంబర్ 13న 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ సభలో మన తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టబడిన ఉద్దేశాల తీర్మానం దీన్ని మూలాధారంగా పేర్కొనవచ్చును. ఈ ఉద్దేశాల తీర్మానాన్నే చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానంగా పేర్కొంటాం. ఈ ఉద్దేశాల తీర్మానం లేదా చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానంలో గల సారాంశం ఆధారంగానే భారత రాజ్యాంగ ప్రవేశిక రూపొందింది. రాజ్యాంగ ప్రవేశిక అనేది భారతదేశ తాత్విక, సాంస్కృతిక, రాజకీయ పునాదుల ఆధారంగా రూపొందింపబడి భవిష్యత్తులో మన రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు, ఆశయాలను కూడా నిర్దేశిస్తుంది. ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది అత్యంత కీలకమైన పరిణామంలో భాగంగా ఇందులో గల మౌలిక అంశాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. రాజ్యాంగ ప్రవేశకు సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా ఒక బిట్టు తరచూ వస్తూనే ఉంటుంది. రాజ్యాంగ ప్రవేశకు సంబంధించి ఈ రాజ్యాంగ ప్రవేశికను సవరించే వీలుందా లేదా, సవరించడం అంటే అమెండ్మెంట్ చేయడం, రాజ్యాంగ ప్రవేశికను సవరించగలమా అనే అంశాన్ని పరిశీలిద్దాం. రాజ్యాంగ ప్రవేశికను సవరించగలం. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం భారత పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించడంలో భాగంగా రాజ్యాంగ ప్రవేశికను కూడా సవరించగలదు. ఆర్టికల్ 368 ప్రకారం భారత పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించగలదు. ఇంతవరకు రాజ్యాంగ ప్రవేశికను ఎప్పుడైనా సవరించారా అంటే కేవలం ఒకే ఒక్కసారి సవరించారు. ఇంతవరకు రాజ్యాంగ ప్రవేశికను 1976వ సంవత్సరంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ప్రవేశికను సవరించి రాజ్యాంగ ప్రవేశికనందు సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చడం జరిగింది. ఇక్కడ మౌలికాంశాన్ని పరిశీలిస్తే రాజ్యాంగ ప్రవేశికను సవరించగలం. రాజ్యాంగ ప్రవేశమును ఆర్టికల్ 368 ప్రకారం భారత పార్లమెంటు సవరించగలదు.
ఇంతవరకు రాజ్యాంగ ప్రవేశికను ఒకే ఒక్కసారి సవరించారు. ఎప్పుడు? 1976లో 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఏ ప్రభుత్వ కాలంలో సవరించారు? ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో సవరించారు. రాజ్యాంగ ప్రవేశికను సవరించి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశికనందు ఏ అంశాలను పొందుపరిచింది? సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను పొందుపరిచింది. ఇది రాజ్యాంగ ప్రవేశికను సవరించగలమా అనే అంశానికి సంబంధించిన వివరణ. ఇక రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? ఇది కీలకమైన పరిణామం. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనే అంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్లో ఇది కూడా కీలకమైన అంశం. ఏంటో చూద్దాం. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? అంతర్భాగమా కాదా అనే అంశాన్ని పరిశీలిస్తే భారత రాజ్యాంగానికి సంరక్షకుడు, భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేది, భారత రాజ్యాంగానికి అర్థ వివరణ ఇచ్చేది ఎవరు అంటే సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పులే రాజ్యాంగ పరిణామాలకి కీలకమైన అంశాలు. ఏంటో చూద్దాం. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనే అంశాన్ని మనం నిర్ధారించాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రామాణికంగా తీసుకోవాలి. అందులో మొదటి అంశంగా దేని పేర్కొనవచ్చునంటే 1960లో 1960వ సంవత్సరంలో బెరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని పేర్కొన్నది. 1960లో 1960లో బెరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని పేర్కొన్నది. ఆ తీర్పు వచ్చే సమయానికి అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిపి సిన్హా. ఇక మరొక సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను పరిశీలన చేస్తే 1973లో 1973వ సంవత్సరంలో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం. రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కేసు నాటి అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సిక్రీ. ఇక్కడ మనం మౌలికాంశాన్ని పరిశీలన చేస్తే రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అంటే ప్రస్తుతం ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగంగా కొనసాగుతున్నది. ఇక్కడ రెండు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ను పరిశీలన చేస్తే 1960లో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని పేర్కొన్న సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు సందర్భంగా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని కీలకమైన తీర్పునిచ్చింది. ఈ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసునే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం కేసుగా కూడా పేర్కొన్నారు.
ప్రీవియస్ ఎగ్జామ్స్లో అనేక సార్లు ఈ బిట్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం కేసుగా ఏ కేసును పేర్కొనవచ్చును అని 4 రకాల కేసుల్ని మనకి ఎగ్జామ్లో ఇస్తే అందులో మనకు ఆప్షన్గా ఏం పెట్టాల్సి ఉంటుందంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు. ఈ కేసు సందర్భంగానే సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యానం చేస్తూ భారత రాజ్యాంగ సౌధానికి ప్రవేశిక అనేది కీలక మౌలికాంశం అని వ్యాఖ్యానించింది. అంటే రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అనే విషయం కూడా మనకి అర్థమైంది. దీని తర్వాత రాజ్యాంగ ప్రవేశికకు న్యాయస్థానాల రక్షణ ఉన్నదా లేదా, రాజ్యాంగ ప్రవేశికకు న్యాయస్థానాల రక్షణ ఉన్నదా లేదా అనే అంశాన్ని చూద్దాం. రాజ్యాంగ ప్రవేశికకు న్యాయస్థానాల రక్షణ అంటే ప్రొటెక్షన్ ఉన్నదా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తే రాజ్యాంగ ప్రవేశికలో గల మౌలిక అంశాలకు న్యాయస్థానాల యొక్క రక్షణ లేదు. అంటే రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనబడిన అంశాల అమలు కోసం దేశంలో గల ఏ ఒక్క పౌరుడు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీల్లేదు. మరి రాజ్యాంగ ప్రవేశికలో గల మౌలికాంశాలు న్యాయ రక్షణ లేకపోతే దానివల్ల ఉపయోగం ఏమిటి అనే సందేహం కలగవచ్చు. అయితే రాజ్యాంగంలోని కొన్ని అంశాలకు మాత్రమే న్యాయస్థానాల రక్షణ ఉన్నది. ఎగ్జాంపుల్, ప్రాథమిక హక్కులు. రాజ్యాంగంలోని 3వ భాగం నందు ఆర్టికల్ 12 నుండి 35 మధ్య పేర్కొనబడిన ప్రాథమిక హక్కులకు న్యాయస్థానాల రక్షణ ఉన్నది. అదేవిధంగా 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 మధ్య పేర్కొనబడిన ఆదేశక సూత్రాలకు న్యాయస్థానాల రక్షణ లేదు. అంటే కొన్ని అంశాలకు మాత్రమే న్యాయస్థానాల రక్షణ ఉన్నది. అందులో భాగంగా ప్రవేశికలో పేర్కొనబడిన అంశాలకు న్యాయస్థానాల రక్షణ లేదు అని పేర్కొనవచ్చును. అయితే మరి ఎందుకు ఇందులో గల అంశాలను ప్రస్తావించారు అంటే రాజ్యాంగ ప్రవేశికలో గల మౌలిక అంశాల ఆధారంగా రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు సుప్రీంకోర్టుకు అవకాశం లభిస్తుంది. ప్రవేశికలో పేర్కొన్న అంశాల అమలుకు దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సరైన వ్యాఖ్యానాన్ని తీర్పులను ఇచ్చే అవకాశాన్ని సుప్రీంకోర్టుకు ప్రవేశిక కల్పిస్తుంది. ఇక రాజ్యాంగ ప్రవేశికలో ఏమున్నది అనే అంశాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. రాజ్యాంగ ప్రవేశికలో ఏమున్నది? 1950 జనవరి 26 నుండి 1950 జనవరి 26 గురువారం థర్స్డే అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం నందు ప్రవేశిక, షెడ్యూల్స్, భాగాలు పొందుపరచబడి ఉన్నవి. దీనిలో భాగంగా ప్రవేశిక అనగా ప్రియాంబుల్ లేదా పీఠిక. ఈ ప్రవేశిక నందు ఏ అంశాన్ని పేర్కొన్నారు? ప్రవేశిక నందు ఏ అంశాలను పేర్కొన్నారు అంటే రాజ్యాంగ ప్రవేశిక నందు ఈ రకంగా పేర్కొన్నారు. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రగా నిర్మించుకుంటామని, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకుంటామని పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూరుస్తామని ఆలోచన, భావ ప్రకటన, ఆరాధన, ధర్మం వీటిలో స్వాతంత్ర్యాన్ని సమకూరుస్తామని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూరుస్తామని వ్యక్తి గౌరవాన్ని కాపాడుతూ దేశ సమగ్రతను సంరక్షిస్తూ దేశ పౌరులందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తామని ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సాటర్డే శనివారం మేము సమర్పించుకుంటున్నాం అంటూ రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ మౌలికాంశాన్ని పరిశీలిస్తే చాలాసార్లు మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ప్రతి 2 ఎగ్జామ్స్లో 2 బిట్లు ఈ పార్ట్ నుంచి వస్తూనే ఉంటాయి. రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశాన్ని క్రింది విధంగా పేర్కొన్నారు అంటూ ఈ పదాల వరుస క్రమాన్ని అమర్చమంటున్నారు. ఏమిటి వరుస క్రమం? ఏ విధంగా పేర్కొన్నారు మన దేశాన్ని రాజ్యాంగ ప్రవేశికలు అంటే? సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రగా పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగ ప్రవేశికను సవరించి ఏ పదాలను రాజ్యాంగానికి చేర్చినది అనే బిట్టు కూడా చాలాసార్లు వచ్చింది. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చినది. తర్వాత భారత రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రవేశికలోని ఈ సారాంశం ఆధారంగా మన దేశ ముసాయిదా రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే రాజ్యాంగ సభ ముసాయిదా రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అని చాలాసార్లు మనకి ఎగ్జామ్లు అడిగారు. ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26న, అప్పట్లో సాటర్డే ఆ రోజున ఆమోదించింది. ఇక దీనికి కంటిన్యూషన్గా రాజ్యాంగ ప్రవేశికలో గల ఈ మౌలికాంశాలలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని పరిశీలన చేయాల్సి ఉంటుంది. అంటే సర్వసత్తాక అంటే ఏమిటి? సామ్యవాద అంటే ఏమిటి? లౌకిక అంటే ఏమిటి? ప్రజాస్వామ్య అంటే ఏమిటి? గణతంత్ర అంటే ఏమిటి? ఈ వివరణ అంతా కూడా ఒక్కసారి పరిశీలన చేయాలి. రాజ్యాంగ ప్రవేశికనందు పేర్కొనబడిన సర్వసత్తాక అనే పదం యొక్క పూర్తి వివరణ చూద్దాం. మనం ప్రారంభంలోనే చెప్తాం, భారత రాజ్యాంగం దేనితో మొదలవుతుంది అంటే రాజ్యాంగ ప్రవేశికతో మొదలవుతుంది. రాజ్యాంగ ప్రవేశిక దేనితో మొదలవుతుంది అంటే భారత ప్రజలమైన మేము అనే పదాలతో ప్రారంభమవుతుంది. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకుంటామని అన్నాం. అందులో మొదటి పదం ఏమిటి? సర్వసత్తాక. దీన్నే సార్వభౌమ అని కూడా పేర్కొనవచ్చు.
దీన్నే ఆంగ్లంలో సావర్నిటీగా పేర్కొంటాం. సావర్నిటీ అంటే సార్వభౌమ అని కూడా ఆంగ్లంలో పేర్కొంటాం సావర్నిటీగా. ఏంటో చూద్దాం. సర్వసత్తాక లేదా సార్వభౌమ. ఇక్కడ మౌలికాంశాన్ని పరిశీలిస్తే భారతదేశం సర్వసత్తాక రాజ్యంగా ఎప్పుడు అవతరించింది? 1947 ఆగస్టు 15న ఫ్రైడే భారతదేశం సర్వసత్తాక రాజ్యంగా లేదా సార్వభౌమ రాజ్యంగా అవతరించింది. ఇది ఆ వారం పేరు కూడా అడుగుతున్నాడు. ప్రీవియస్ గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అది ఏ రోజు అని వారం పేరు కూడా అడుగుతున్నారు. అంటే ఫ్రైడే. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంతో భారతదేశం సర్వసత్తాక లేదా సార్వభౌమ దేశంగా అవతరించింది అని మీకు అర్థమైంది. ఇప్పుడు ఇందులో గల మౌలికాంశం ఏంటో చూద్దాం. ఏమిటి దీనివల్ల ఉపయోగం? సర్వసత్తాక లేదా సార్వభౌమ దేశంగా ఒక దేశం అవతరించడంలో గల ఉద్దేశం ఏమిటి, ఉపయోగం అంటే దీని ప్రకారం మన దేశం యొక్క పరిపాలనా విధానాన్ని మనమే రూపొందించుకుంటాం. మన దేశం యొక్క పరిపాలనా విధానాలను మనమే అమలు చేసుకుంటాం. మన దేశ పరిపాలనా వ్యవహారాలలో, మన దేశ ఆంతరంగిక వ్యవహారాలలో ఇతర దేశాల జోక్యాన్ని మనం అనుమతించం అనే అంశాన్ని ఇక్కడ గ్రహించాలి. అంటే సార్వభౌమ లేదా సర్వసత్తాక రాజ్యంలో తన దేశ పరిపాలనా విధానాన్ని తానే రూపొందించుకుంటుంది. తన దేశ పరిపాలనా విధానాలను తానే అమలు చేసుకుంటుంది. తన దేశ ఆంతరంగిక వ్యవహారాలలో బాహ్య దేశాల లేదా ఇతర దేశాల ప్రమేయాన్ని అనుమతించము అనే అంశాన్ని గుర్తించాలి. ఇక ఇందులో గల మరొక మౌలిక అంశాన్ని డెప్త్గా పరిశీలన చేస్తే మన దేశం 1947 కంటే ముందు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండేది. అందువల్ల సార్వభౌమ దేశం కాదు. మన దేశానికి అవసరమైన పరిపాలనా విధానాలని బ్రిటిష్ వాళ్ళు రూపొందించేవారు. ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందో, మనం సార్వభౌమ దేశంగా ఎప్పుడైతే అవతరించామో అప్పటి నుండి మన దేశ సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పునాదుల ఆధారంగా మన పరిపాలనా విధానాన్ని మనమే నిర్వహించుకుంటున్నాం. ఎగ్జాంపుల్, భారతదేశం అణ్వస్త్ర దేశంగా అవతరించేందుకు ఇతర దేశాలు నిరాకరించాయి. అయినప్పటికీ కూడా మన దేశం సార్వభౌమ దేశంగా అవతరించడం మూలంగా 1974 మే 18న అగ్రదేశాల యొక్క ఒత్తిడిని తోసి రాజని భారతదేశం రాజస్థాన్లోని పోఖ్రాన్ నందు అణుపరీక్షలను నిర్వహించి భారతదేశం అణు పరిజ్ఞానాన్ని సంపాదించి అణ్వస్త్ర దేశంగా అవతరించింది. ఎందుకంటే స్వతంత్ర దేశం కాబట్టి. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా అవతరించేందుకు ఒప్పుకోలేదు. సార్వభౌమత్వ దేశం కాబట్టి వాటి యొక్క ఒత్తిడిని మనం పక్కకు పెట్టి మనంతట మనం అణుపరిజ్ఞానాన్ని సంపాదించుకొని అణ్వస్త్ర దేశంగా అవతరించాం. అదేవిధంగా మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ పరిశీలిస్తే అమెరికా దేశానికి ఇరాన్ దేశానికి మధ్య విభేదాలు రావడంతో ఇరాన్ నుండి భారతదేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురును నిలువరించే ఉద్దేశంతో అమెరికా భారతదేశంపై ఒత్తిడి తీసుకువచ్చింది 2 సంవత్సరాల క్రితం. మీరు ఇరాన్ నుండి ముడి చమురు కొనుగోలు చేయవద్దు, ఇరాన్పై మేము ఆంక్షలు విధించాము అని. మనం ఎక్కడ తగ్గలేదు, నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గలేదు. ఎందుకంటే ఇరాన్ నుండి ముడి చమురును మనం కొనుగోలు చేయడం ద్వారా ఆర్థికంగా మనకు లబ్ధి చేకూరుతుంది. మనది సార్వభౌమ దేశం కాబట్టి అమెరికా యొక్క ఒత్తిడిని మనం పక్కకు పెట్టి ఇరాన్తో ఆ చమురు ఒప్పందాలని కొనసాగించుకుంటున్నాం. ఇక ఈరోజు జరిగిన పరిణామాన్ని పరిశీలిస్తే ఉక్రెయిన్ దేశంపై రష్యా
యుద్ధం ప్రకటించి దాడులు చేస్తుంది. అమెరికా ఈరోజు ఏమంటుంది? రష్యాకు వ్యతిరేకంగా మీరు గలం విప్పండి అని భారతదేశంపై ఒత్తిడి తీసుకువస్తుంది. అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మన దేశం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా మనం తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి తటస్థంగా ఉన్నప్పుడు ఏదో ఒక దేశంపై మీరు తమ యొక్క వాదన వినిపించండి అని అమెరికా ఏం చేస్తుంది? ఉక్రెయిన్కు మద్దతుగా రష్యాకు వ్యతిరేకంగా మీరు మద్దతును ప్రకటించండి అంటే భారతదేశం మేము మద్దతును ప్రకటించలేము, తటస్థంగా ఉంటాం, అది మా దేశ దీర్ఘకాలిక వ్యూహం అని క్లియర్ కట్గా చెప్పింది. అయితే ఇక్కడ ఒక మౌలిక అంశాన్ని గుర్తించాలి. సర్వసత్తాక లేదా సార్వభౌమ అన్నంత మాత్రాన ఏ ఒక్క దేశం కూడా తనంతట తానుగా మిగిలిన సంస్థలు దేశాలతో సంబంధం లేకుండా మనుగడ సాగించడం సాధ్యం కాదు. ఎందుకంటే భారతదేశం ఒక్కటే ఇతర దేశాలతో ప్రపంచ కూటములు సంస్థలతో సంబంధం లేకుండా అభివృద్ధి సాధించడం సాధ్యం కాదు. మన దేశం ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాంకేతికపరమైన అంశాల కోసం ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వస్తుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, సోవియట్ రష్యా ఇలాంటి దేశాలతో ఎప్పటి నుంచో అనేక ఒప్పందాలు ఉన్నవి. ఆ దేశాల నుండి కొన్ని రకాల ప్రయోజనాలు మనం పొందుతున్నాం. అయితే ఆ ఒప్పందాలను కుదుర్చుకునే క్రమంలో మన దేశం కొంతవరకు మాత్రమే ఆ ఒప్పందంలో గల నియమాలకు కట్టుబడి ఉంటుంది. ఏమాత్రం ఆ ఒప్పందంలో గల నియమాలు మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఒప్పందం నుండి వెలికి వచ్చే సర్వాధికారం మన దేశానికి ఉంటుంది. ఎందుకంటే భారతదేశం సర్వసత్తాక రాజ్యం కాబట్టి. అదేవిధంగా భారతదేశం యుఎన్ఓ, సార్క్ కూటమి, కామన్వెల్త్ కూటమి, G20 కూటమి, బిమ్స్టెక్ కూటమి మొదలైన వాటిలో సభ్యురాలుగా ఉన్నది. భారతదేశం అంతర్జాతీయ ప్రాంతీయ కూటములలో లేదా సంస్థలలో సభ్యత్వం పొందినప్పటికీ కూడా వీటి యొక్క విధాన నిర్ణయాలు మన దేశ ప్రయోజనాలకు, మన దేశ సమగ్రతకు విఘాతం కలగనంత వరకు మాత్రమే ఈ నిర్ణయాలకు మనం కట్టుబడి ఉంటాం. ఏమాత్రం మన దేశ సమగ్రతకు, ప్రయోజనాలకు ఈ సంస్థల యొక్క విధానాలు వ్యతిరేకంగా ఉంటే మనం ఆ సంస్థల నుండి స్వచ్ఛందంగా వెలికి వచ్చే సర్వాధికారం మనం కలిగి ఉంటాం అనే అంశాన్ని సర్వసత్తాక అనే పదం తెలియజేస్తుంది. అంటే రాజ్యాంగ ప్రవేశికలో గల ఒక పదాన్ని పూర్తి చేసాం. సర్వసత్తాక లేదా సార్వభౌమ అనే పదం యొక్క అర్థ వివరణ చెప్పాం. దీని తర్వాత సామ్యవాద సోషలిస్ట్ ఏంటో చూద్దాం. సామ్యవాద సోషలిస్ట్ రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశాన్ని సామ్యవాద లక్ష్యాల సాధనలో భాగంగా సామ్యవాద అనే పదాన్ని కూడా పొందుపరచడం జరిగింది. అయితే ప్రపంచంలో ఉన్న సామ్యవాద దేశాల యొక్క విధానం వేరు, భారతదేశం అనుసరిస్తున్న సామ్యవాదం వేరు. ఒరిజినల్ సామ్యవాద దేశాల్లో ఆదాయాల సమానత్వమే సామ్యవాదం అని అవి గట్టిగా విశ్వసిస్తాయి. మన దేశం అనుసరిస్తున్నది ఏమిటంటే ప్రజాస్వామ్య సామ్యవాదం. భారతదేశం అనుసరిస్తున్నది ప్రజాస్వామ్య సామ్యవాదం. మన దేశం ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని అనుసరిస్తుంది అనే దానికి కొన్ని కీలకమైన ఆధారాలని కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా వచ్చిన బిట్ చూడండి. 1955లో 1955వ సంవత్సరంలో మద్రాస్ సమీపంలోని
ఆవడి వద్ద జరిగిన ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన ప్రభుత్వ విధానాన్ని పేర్కొంటూ సామ్యవాద తరహా ప్రజాస్వామ్యం తన ప్రభుత్వ లక్ష్యం అని ప్రకటించారు. సామ్యవాద తరహా ప్రజాస్వామ్యం తన ప్రభుత్వ లక్ష్యం అని జవహర్లాల్ నెహ్రూ ఎక్కడ జరిగిన ఐఎన్సి సమావేశంలో ప్రకటించారు అంటే 1955లో మద్రాస్ సమీపంలోని ఆవడి వద్ద జరిగిన ఐఎన్సి సమావేశంలో ప్రకటించారు. ఏమిటి సామ్యవాద తరహా ప్రజాస్వామ్యం అంటే? భారత్లో ధనిక పేద వర్గాల మధ్య వ్యత్యాసాలను తగ్గించడం ఇందులో గల మౌలిక అంశంగా పేర్కొనవచ్చును. ధనిక మరియు పేద వర్గాల మధ్య వ్యత్యాసాలను తగ్గించడం భారత సామ్యవాద విధానం యొక్క ప్రధాన లక్ష్యంగా పేర్కొనవచ్చును. ఇక్కడ ఒక సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ని కూడా మనం కోట్ చేయవచ్చు. 1982లో 1982లో డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ వ్యక్తి యొక్క జననం నుండి మరణం వరకు ఆ వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలను సంరక్షించేదే సామ్యవాద తరహా రాజ్యం అంటూ భారత సుప్రీంకోర్టు 1982లో డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కీలకమైన తీర్పునివ్వడం జరిగింది. అయితే రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనబడిన ఈ సామ్యవాద అనే కళను సాకారం చేసేందుకు భారత ప్రభుత్వం ఎప్పటి వరకు ఏమైనా ప్రయత్నాలు చేసినదా అనే అంశాన్ని పరిశీలిస్తే అనేక ప్రయత్నాలు చేసినది. భారత్లో పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యాన్ని తగ్గించేందుకు, పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం అనేక విధానాలను ప్రకటించి వాటిని అమలు చేసింది. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు మీకు. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో తరచు వచ్చిన బిట్సే. మీరు ప్రీవియస్ పేపర్స్ను పరిశీలించండి. సామ్యవాద కళను సాకారం చేసేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విధానాలు, మూలాలని పరిశీలిస్తే తరచూ మీకు బిట్స్ కనబడుతూనే ఉన్నవి. ఏంటో చూద్దాం. సామ్యవాద కళను సాకారం చేసేందుకు భారత ప్రభుత్వం 1951లో 1951వ సంవత్సరంలో పంచవర్ష ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. పంచవర్ష ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికలను రూపొందించి ఆ ప్రణాళికలలో దేశం సాధించాల్సిన మౌలిక లక్ష్యాలను పేర్కొంటూ ఆ లక్ష్యాల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా నిర్దేశించి దేశాన్ని ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తూ సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నాలు పంచవర్ష ప్రణాళికల ద్వారా సాధ్యమైనది. 1952 అక్టోబర్ 2న 1952 అక్టోబర్ 2వ తేదీన గ్రామీణ ప్రాంతాల స్వయం సమృద్ధి లక్ష్యాన్ని సాధించే ఉద్దేశంతో సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాజ అభివృద్ధి కార్యక్రమం లేదా సమాజ వికాస కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా భారతదేశంలో సుమారు ఎంపిక చేసిన 50 జిల్లాలలో 55 బ్లాకుల నందు ఎంపిక చేసిన 50 జిల్లాలలో 55 బ్లాకుల నందు సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ప్రారంభించి మౌలిక వసతుల
కల్పనకు విశేషమైన కృషి జరిగింది. తర్వాత 1953 అక్టోబర్ 2 1953 అక్టోబర్ 2వ తేదీన NESS నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ జాతీయ విస్తరణ సేవల పథకాన్ని ప్రారంభించి దేశంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా సామ్యవాద కళను సాకారం చేసే ప్రయత్నం జరిగింది. తర్వాత 1955లో సామ్యవాద తరహా ప్రజాస్వామ్యం తన ప్రభుత్వ లక్ష్యం అంటూ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం తన యొక్క ప్రభుత్వ లక్ష్యాన్ని వక్కానించారు. దీని తర్వాత 1956లో 1956వ సంవత్సరంలో భారత ఆర్థిక రాజ్యాంగంగా పేరొందిన భారీ పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించారు. ఆ భారీ పారిశ్రామిక తీర్మానం ద్వారా భారతదేశ పారిశ్రామిక ఫలాలను పేద ప్రజలకు అందించే లక్ష్యంతో రెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో భిలాయ్ రూర్కెలా దుర్గాపూర్ మొదలైన చోట భారీ ఇనుము ఉక్కు కర్మాగారాలను స్థాపించి లక్షలాది మంది ప్రజలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నం జరిగింది. దీని తర్వాత 1957లో బల్వంతరాయ్ గోపాల్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ యొక్క సిఫార్సుల ఆధారంగా సామ్యవాద కళను సాకారం చేసే లక్ష్యంతో 1959 అక్టోబర్ 2న 1959 అక్టోబర్ 2వ తేదీన రాజస్థాన్లో మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం చేసి పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించడం ద్వారా వారి యొక్క పరిపాలనకు అవసరమైన వారి యొక్క అవసరాలకు అవసరమైన విధాన రూపకల్పనకు వారిని భాగస్వామ్యం చేయడం జరిగింది. తర్వాత 1965లో 1965వ సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వ కాలంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను నెలకొల్పి అనేక మంది ప్రజలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగింది. ఇక 1966లో భారత్లో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టి ఆహార ధాన్యాలను గణనీయమైన స్థాయిలో ప్రొడ్యూస్ చేసి పేద ప్రజల ఆకలిని తీర్చే ప్రయత్నం జరిగింది. ఇదే సమయంలో మన దేశంలో క్షీర విప్లవానికి కూడా పునాదులు వేయడం జరిగింది. ఇక ఈ సామ్యవాద కళను సాకారం చేసే లక్ష్యంలో భాగంగా 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. అంతేకాకుండా 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం మరో 6 ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసి సామ్యవాద కళను సాకారం చేసే ప్రయత్నం చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలోనే 1971లో 1971వ సంవత్సరంలో లోక్సభకు తొలి మధ్యంతర ఎన్నికలు ప్రకటించి
తొలి మధ్యంతర ఎన్నికలు 1971లో లోక్సభకు జరిగే సందర్భంలో గరీబీ హటావో గరీబీ హటావో అనే నినాదాన్ని ఇవ్వడం ద్వారా సామ్యవాద కళను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలోనే 1975లో 1975వ సంవత్సరంలో భారతదేశ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కనీస అవసరాల కార్యక్రమంలో భాగంగా 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రారంభించి దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణాల మెరుగుదల కోసం విశేష కృషి జరపడం జరిగింది. దీని తర్వాత మరొక అంశాన్ని పరిశీలిస్తే ఈ సామ్యవాదం అనే కళను సాకారం చేసే లక్ష్యంలో భాగంగా భారత్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి నేతృత్వం వహించిన అనగా జనతా ప్రభుత్వానికి నేతృత్వం వహించిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలో సామ్యవాదం అనే కళను రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనబడిన సామ్యవాదం అనే కళను సాకారం చేసేందుకు విప్లవాత్మకమైన చర్యలు చేపట్టబడ్డాయి. ఏమిటి అవి అంటే 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలో 44 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించి ఆస్తి హక్కును ఒక సాధారణ చట్టబద్ధమైన హక్కుగా రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 300 క్లాజ్ ఏలో పొందుపరచడం జరిగింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలోనే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పించే లక్ష్యంతో 1977లో పనికి ఆహార పథకాన్ని ప్రారంభించి గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నం జరిగింది. తర్వాత 1982లో 1982వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం మహిళలు మరియు శిశువుల యొక్క సంక్షేమాన్ని ఉద్దేశించి డ్వాక్రా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే పథకాన్ని శ్రీకారం చుట్టి మహిళల యొక్క ఆర్థిక స్వయం ప్రతిపత్తికి కీలకమైన ముందడుగు వేయడం జరిగింది. తర్వాత జరిగిన వివిధ ప్రభుత్వాల కాలంలో చేపట్టిన మౌలిక అంశాలు కూడా సామ్యవాద కళను సాకారం చేసే లక్ష్యంలో అంతర్భాగమే. దానిలో భాగంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో 1986లో నూతన విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. నూతన విద్యా విధానం ప్రవేశపెట్టబడినది. ఈ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా సైంటిఫిక్ ఎడ్యుకేషన్ను అందించడం ద్వారా అంటే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అందించడం ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి విభిన్న రీతిలో శాస్త్రీయంగా ఆలోచించడం ద్వారా విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టడం జరిగింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలోనే 1987లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ OBB అనే కార్యక్రమాన్ని చేపట్టి సార్వత్రిక ప్రాథమిక విద్య వ్యాప్తి కోసం విశేష కృషి జరిపింది. విద్యకు సామ్యవాదానికి సంబంధం ఏమిటి అంటే చాలా ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి విద్యావంతుడు అవుతాడో అతను ఆటోమేటిక్గా తన కాళ్ళపై తాను నిలబడే అవకాశాన్ని పొంది తన యొక్క ఆ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం జరుపుతారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలోనే 1988లో NLM
నేషనల్ లిటరసీ మిషన్ జాతీయ అక్షరాస్యత ప్రచార దళాన్ని ప్రారంభించారు. ఈ జాతీయ అక్షరాస్యత ప్రచార దళంలో భాగంగా వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలోనే 1989లో JRY జవహర్ రోజ్గార్ యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు స్థానిక సంస్థల యొక్క ఖాతాలలో అకౌంట్స్లో నేరుగా జమ చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే స్థానిక సంస్థలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నప్పుడు మాత్రమే స్థానిక సంస్థలు స్వయం సమృద్ధితో వికసించే అవకాశం ఉన్నది అనే అంశాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో శ్యామ్ పిట్రోడా అధ్యక్షతన నాలెడ్జ్ మిషన్ను ఏర్పాటు చేసి దేశంలో సాంకేతిక విప్లవానికి పునాదులు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా సామ్యవాదం అనే కళను సాకారం చేసే ప్రయత్నాలలో కొన్ని అంశాలు. ఇవే కాకుండా తర్వాత వచ్చిన వివిధ ప్రభుత్వాల లక్ష్యాలు కూడా సామ్యవాదం అనే కళను సాకారం చేసేందుకు ఉద్దేశించినవే. 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్లో గల నూతన ఆర్థిక సంస్కరణల యొక్క లక్ష్యం ఏమిటి అంటే సామ్యవాదం అనే కళను సాకారం చేయడమే. దీంతోపాటు 1993లో పివి నరసింహారావు ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజన అనే నూతన విధానానికి శ్రీకారం చుట్టి మహిళల యొక్క స్వయం సమృద్ధి కోసం కృషి జరపడం ద్వారా సామ్యవాద కళను సాకారం చేసే ప్రయత్నం చేశారు. పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలోనే 1995లో వృద్ధాప్య పెన్షన్ చట్టాన్ని తీసుకువచ్చి వృద్ధులకు ఆర్థికపరమైన చేయూతను అందించే ప్రయత్నం చేశారు. ఇక అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ కాలంలో 2000 సంవత్సరంలో 2000లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం భారత్ నిర్మాణ్ అనే మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో సామ్యవాద కళను సాకారం చేసేందుకు గణనీయమైన మార్పులు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టడం ద్వారా దేశంలో పల్లెల నుండి పట్టణాల వరకు కూడా గణనీయమైన మార్పులకు నాంది పలికారు. దీనిలో భాగంగా నైపుణ్యం లేని కార్మికులకు సైతం కనీస పని దినాలను కల్పించి వారికి ఉపాధిని చేకూర్చి వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలోనే ఆహార భద్రతా చట్టాన్ని రూపొందించారు మరియు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టాన్ని కూడా రూపొందించి సామ్యవాద కళను సాకారం చేసే ప్రయత్నం చేశారు. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వ కాలంలో ప్రాచుర్యం పొందిన స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ భారత్ మొదలైనవి కూడా సామ్యవాద కళను సాకారం చేసేందుకు అనుసరించిన వ్యూహాలుగానే పేర్కొనవచ్చును. రాజ్యాంగ ప్రవేశకులో గల సామ్యవాదం అనే అంశానికి సంబంధించిన సమగ్ర వివరణ ఇది.